హాయ్ అండి. ఈరోజు మనం డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకుందాం. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు చాలా హెల్దీ అండి. ఇందులో మనం బెల్లం కానీ షుగర్ కానీ ఏది వేయకుండా చేసుకుంటామండి. అంతేకాకుండా ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. దీనికి ముందుగా మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు బాదాం, 1 కప్పు క్యాషూస్, 1/4 కప్పు పిస్తా ఈ మూడింటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని లో ఫ్లేమ్లో క్రంచీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో టీ స్పూన్ నెయ్యి వేసుకొని 1/2 కప్పు ఎండు ద్రాక్ష, 10 అంజూర్ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని దీన్ని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్లో మరో టీ స్పూన్ నెయ్యి వేసుకొని 3 టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు, 3 టేబుల్ స్పూన్ పుచ్చకాయ గింజలు, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, గసగసాలు 1 టేబుల్ స్పూను, ఎండు కొబ్బరి 1 కప్పు వేసుకొని క్రంచీగా అయ్యేలాగా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు 400 గ్రామ్స్ ఖర్జూరాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. పాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 2 నిమిషాల పాటు ఈ ఖర్జూరం పేస్ట్ను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసి ఉంచుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వీటిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని మనకు కావలసిన సైజులో లడ్డూలు చేసుకోవాలి. అంతేనండి, ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది.